నెక్స్ట్ కోఎఫిషియంట్ అంటే తెలుగులో గుణకం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మ్ తీసుకున్నాం 9xy. ఇందులో 9 ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ xy. అట్లనే x అనేది 9yకి కోఎఫిషియంట్, y అనేది 9xకి కోఎఫిషియంట్. అర్థమైందా? అంటే మనం దేనికైతే కోఎఫిషియంట్ రాస్తున్నామో దాని పక్కనున్న టర్మ్ అంతా ఆ నెంబర్కి కోఎఫిషియంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వైకి కోఎఫిషియంట్ రాద్దాం అనుకుంటే వై కాకుండా మిగిలిందంతా వైకి కోఎఫిషియంట్. ఇట్లా 9కి కోఎఫిషియంట్ రాద్దామంటే 9 కాకుండా రిమైనింగ్ నెంబర్ మొత్తం 9కి కోఎఫిషియంట్. అర్థమైందా? ఈ కోఎఫిషియంట్లో కోఎఫిషియంట్ నెంబర్ ఉందనుకో దాన్ని న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటారు. ఒకవేళ అందులో ఆల్ఫాబెటికల్ నెంబర్స్ వచ్చినాయి అనుకో వాటిని లిటరల్ కోఎఫిషియంట్స్ అంటారు. ఇప్పుడు చూడండి, -5x అనే నెంబర్ ఉంది. ఇందులో -5 అనేది ఒక నెంబర్, అవునా? సో ఇట్ ఈజ్ ఏ న్యూమరికల్ కోఎఫిషియంట్. x అనేది ఒక వేరియబుల్, సో ఇట్ ఈజ్ ఏ లిటరల్ కోఎఫిషియంట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే xకి ముందు ఏముంది? 1. వాట్ ఈస్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ -1 అంటే -1. ఈ సింబల్స్ని మర్చిపోవద్దు. -1 కెన్ బి రిటర్న్ యాజ్ -1 ఇంటూ y. అంటే y కాకుండా దీనికి ముందు ఉన్నదంతా కోఎఫిషియంట్ కదా, సో yకి ముందు ఏముంది? -1. ఈ -1 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. వాట్ ఈస్ ద లిటరల్ కోఎఫిషియంట్ ఆఫ్ -3z అంటే కోఎఫిషియంట్ అంటే 3 కాకుండా రిమైనింగ్ -z అనేది లిటరల్ కోఎఫిషియంట్. ఈజ్ ఏ న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏ కాన్స్టెంట్ అంటే ఎస్, న్యూమరికల్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎందుకంటే న్యూమరికల్స్ అంటే ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి. ఈజ్ ఏ లిటరల్ కోఎఫిషియంట్ ఆల్వేస్ ఏ వేరియబుల్ అంటే అవును, లిటరల్ కోఎఫిషియంట్స్ అన్నీ కూడా వేరియబుల్సే. నెక్స్ట్, ఇంతకీ అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ సింగిల్ టర్మ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ కనెక్టెడ్ బై ద సింబల్స్ ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 6x + 3y అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఎట్లా కనెక్ట్ అయింది? ప్లస్ ద్వారా కనెక్ట్ అయింది. ఇవేంటి? కాంబినేషన్స్ ఆఫ్ సింగిల్ ఆర్ మోర్ టర్మ్స్. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇట్ కాంబినేషన్ ఆఫ్ 2 టర్మ్స్. ఓకేనా? ఇట్లా ఉంటే వీటిని ఏమంటారు? ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఓకేనా? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ డు నాట్ సపరేట్ టర్మ్స్. ఇవి టర్మ్స్ని సపరేట్ చేస్తాయా? చేయ. ఇంతకుముందు ఏమని చెప్పిన, టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ఐదర్ ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు మల్టిప్లికేషన్ డివిజన్ సపరేట్ చేయలేవు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x × 3y ఉంది. దీన్ని ఏం రాస్తాం? 2 × 3 = 6, x × y xy అని రాస్తాం. సో ఇక్కడ ఏమైంది? సింగిల్ టర్మ్గా కన్వర్ట్ అయింది. సేమ్ ఇది కూడా ఒక సింగిల్ టర్మే. అంటే మల్టిప్లికేషన్లో ఉన్న డివిజన్లో ఉన్న ఎంత పెద్ద నెంబర్ అయినా దట్ బికమ్స్ సింగిల్ టర్మ్. అదంతా ఒకటే టర్మ్ అవుతుంది. సో టర్మ్ని సపరేట్ చేసేటి ఏంటి అంటే ప్లస్ ఇంకా మైనస్ సింబల్స్. ఇక్కడ చూడండి, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అంటే 2, 3, 3, 2. ఇదంతా ప్రొడక్టివ్లో ఉంది కాబట్టి 1. ఇక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్. ఇవి 2 టర్మ్స్, 1 టర్మ్, 2 టర్మ్, 2 టర్మ్స్. ఓకేనా? న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఇప్పట్లాగే. మొత్తం నెంబర్సే ఉంటే దట్ ఈజ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. అందులో ఏ ఒక్కటి ఆల్ఫాబెట్ ఉన్నా దట్ ఈజ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి, 3 - 9 - 6 ఇదేంటిది? న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇందులో చూడండి ఒక ఆల్ఫాబెట్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ఏ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఆల్ ఆర్ నెంబర్స్, హెన్స్ ఇట్ ఈస్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. 1 వేరియబుల్ ఈజ్ దేర్, సో ఇట్ ఈస్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఎక్స్ప్రెషన్ మొత్తంలో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఎక్స్ప్రెషన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఐదర్ ప్లస్ ఆర్ మైనస్. ఇందులో అన్ని నెంబర్స్ ఉంటే దట్ ఈజ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఒక్క ఆల్ఫాబెట్ ఉన్నా అది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉంది. ఇఫ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ దెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ 1 ఆల్జిబ్రిక్ టర్మ్, కనీసం ఒకటి ఉన్నా, దెన్ దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి, ఆర్యభట్ట గురించి వచ్చింది. సో టెక్స్ట్ బుక్లో ఇలా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, మనకు మెథడాలజీలో యూజ్ అవుతుంది. ఆర్యభట్ట ఈ పీరియడ్ చూసుకొని 475 to 550 AD. హీ రోట్ అండ్ ఆస్ట్రానామికల్ ట్రిటైస్ ఆర్యభట్టీయం. ఇతను రాసిన బుక్ పేరేంటి? ఆర్యభట్టీయం. ఎప్పుడు? 499 ADలో. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ హూ యూజ్డ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసిన మొదటి ఇండియన్ మ్యాథమెటిషియన్ ఎవరంటే ఆర్యభట్ట. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ వాజ్ నేమ్డ్ ఆర్యభట్ట. అతని పేరు మీదనే ఇండియా యొక్క కృత్రిమ శాటిలైట్కి, ఫస్ట్ శాటిలైట్కి, కృత్రిమ ఉపగ్రహానికి ఎవరి పేరు పెట్టిరంటే ఆర్యభట్ట. ఇప్పుడు ఇది 1975 April 1. గుర్తుపెట్టుకోండి.
మరి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయంటే చూడండి, ఒకవేళ ఎక్స్ప్రెషన్లో ఒకటే టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అనాలి, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, అంతకంటే ఎక్కువ ఉంటే మల్టీనామియల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదెంత? ట్రైనామియల్, బైనామియల్, మోనోమియల్, మల్టీనామియల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. అసలు ఫస్ట్ మోనోమియల్, బైనామియల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ మోనోమియల్ చూద్దాం. మోనోమియల్ అంటే ఏంటి? మొత్తం ఒకటే నెంబర్ కదా, ఇందులో ఎన్ని వేరియబుల్స్ అన్నా ఉండొచ్చు. సో ఎన్ని వేరియబుల్స్ ఉన్నా వాటి పవర్స్ని యాడ్ చేస్తే వచ్చేదే డిగ్రీ ఆఫ్ ఏ మోనోమియల్. చూడండి, వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 2x? 2. ఎక్స్పోనెంట్ ఆఫ్ y? 2. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దీస్ 2 ఎక్స్పోనెంట్స్? 2 + 2. సో దిస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ మోనోమియల్. అంటే మోనోమియల్ ఉన్నప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉంటే దాని మీద ఉన్న పవర్స్ని యాడ్ చేస్తే అది డిగ్రీ ఆఫ్ మోనోమియల్ అవుతుంది. ఓకేనా? చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్స్ present in a monomial is called the degree of a term or degree of the monomial. For example 7xyz ఉందనుకో, ఈ 3 వేరియబుల్స్ కదా, పవర్స్ ఏమున్నాయి? 1 1 1. సో డిగ్రీ ఏమవుతుంది? 3. చూడండి, మీకు ప్రాక్టీస్ కూడా మోనోమియల్ ఒకటే ఉంది, పవర్ ఎంత? 1. సో డిగ్రీ 1. ఇందులో పవర్ 2 ఉంది, డిగ్రీ 2. ఇందులో 1 1 1 మొత్తం 3, డిగ్రీ 3. ఇక్కడ డిగ్రీ 3, ఇక్కడ 2, మొత్తం 4, డిగ్రీ 4. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏమైతే చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? 5. 5 రావచ్చు 5 × 1. 1 అంటే x⁻0, అంటే ఏ నెంబర్ పవర్ 0 ఉన్నా దాని వాల్యూ 1 కదా. ఇప్పుడు x⁻0 అని రాసినాం అనుకో, ఇప్పుడు 0 డిగ్రీ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ ఎంత అంటే 0. ఓకేనా? చూడండి, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఏ నెంబర్ అని ఇవ్వండి, 100 ఉన్నా కూడా 0, ఎందుకంటే 100ని 100 × 1 అని రాసుకోవచ్చు. 1 అంటే x⁻0 రాసుకుంటే డిగ్రీ ఎంత ఉంది? అసలు డిగ్రీ అంటే ఏంటి? వేరియబుల్లోని హైయెస్ట్ పవర్. ఇక్కడ పవర్ లేదు అన్నట్టు, అవునా? x⁻0 అంటే 1. సో డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుంది? 0. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే చెప్పుకున్నాం కదా, 2 కానీ 3 కానీ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3x 4y³ 3z ఉంది అనుకుందాం. ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది? 1. ఇక్కడ డిగ్రీ ఎంత? 3. ఇక్కడ డిగ్రీ ఎంత? 1. ఇప్పుడు ఇవన్నింటిలో హైయెస్ట్ డిగ్రీ ఏముంది? 3 కదా. ఇది డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు డిగ్రీ ఏమవుతుంది? 2 + 1 3 అయిపోయింది. ఇక్కడ డిగ్రీ అంటే ప్రతి టర్మ్కి మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 2 + 2 4. ఏది హైయెస్ట్ ఉంది? 4 కదా. 4 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్కి డిగ్రీ 2, సెకండ్ టర్మ్కి 3, థర్డ్ టర్మ్కి 1. హైయెస్ట్ ఏంటి? 3. అంటే సింపుల్గా ద హైయెస్ట్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. అంటే ఉన్న టర్మ్స్ అన్నిట్లలో ఏదైతే ఎక్కువ డిగ్రీ ఉందో అదే ఆ డిగ్రీ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 10.2లో చూడండి, రైట్ ద లైక్ టర్మ్స్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. లైక్ టర్మ్స్ అండి a² లైక్ టర్మ్స్, బీ ఇంకా ఏం లేవు. ఇక్కడ చూడండి, zy లైక్ టర్మ్స్, xy² అని రాసిన y²x అయినా సేమ్, ఎందుకంటే 2 × 3 అయినా 3 × 2 అయినా సేమ్. అంటే ప్రొడక్ట్లో ఉన్నప్పుడు నెంబర్స్ ఎట్ అయినా రాసుకోవచ్చు. సో ఇవి 2 లైక్ టర్మ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, p ఈ 3 లైక్ టర్మ్స్, pq ఇవి 2 లైక్ టర్మ్స్. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్జిబ్రిక్. చూడండి, ఒక్క ఆల్ఫాబెట్ ఉన్న ఆల్జిబ్రికే. ఆల్జిబ్రిక్ 2 నెంబర్సే ఉన్నాయి కాబట్టి న్యూమరికల్. ఆల్జిబ్రా ఉంది కదా, ఆల్ఫాబెట్స్ ఆల్జిబ్రిక్. సో కాన్స్టెంట్ నెంబర్ ఉంది కాబట్టి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. హియర్ ఆల్సో ఆల్ఫాబెట్స్, సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. Total numbers are there, so numerical expressions. Here 2 alphabets, hence it is algebraic expression. In this all terms are numbers, hence it is numerical expression. Here alphabets are there, hence it is algebraic expression. నెక్స్ట్ ఐడెంటిఫై మోనోమియల్ ఆర్ బైనామియల్ ఆర్ ట్రైనామియల్. ఒకటే టర్మ్ ఉంది కాబట్టి మోనోమియల్, 2 ఉన్నాయి కాబట్టి బైనామియల్, 3 ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్. ఒకటే ఉంది కాబట్టి మోనోమియల్, 2 ఉంటే బైనామియల్, 1 ఉంటే మోనోమియల్, 2 ఉంటే బైనామియల్, 3 ఉంటే ట్రైనామియల్, 3 ఉంటే ట్రైనామియల్, 4 ఉంది కాబట్టి మల్టీనామియల్.
వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద మోనోమిల్. అన్ని మోనోమిల్ అంటే అన్ని సింగిల్ టర్మ్సే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాటి పవర్ చూడాలి. y పవర్ 1 ఉంది కాబట్టి డిగ్రీ 1, ఇక్కడ 2, ఇక్కడ 1, మొత్తం ఎంత 3, ఇక్కడ 1 2 2 ఎంత 5, 2 + 2 4, 1 + 1 2, 1 + 2 3. ఇవి డిగ్రీస్. ఇప్పుడు ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎంత ఉంది 1, దీనికి కాన్స్టెంట్ టర్మ్కి ఏంటి 0, ఏది పెద్దది 1 పెద్దది కాబట్టి డిగ్రీ 1. ఇక్కడ ఎంత 1 + 1 2, ఇక్కడ 1 + 1 2, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2నే డిగ్రీ అవుతుంది. 2 + 1 3, 1 + 1 2 1, లాస్ట్ x² y² కదా, 2 + 2 4. ఏది హైయెస్ట్ డిగ్రీ, 4 అనేది హైయెస్ట్ డిగ్రీ కదా. సో డిగ్రీ ఆఫ్ దిస్ టోటల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 4. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 2 అనేది డిగ్రీ అవుతుంది. ఇక్కడ 2 3 4. సో 4 అనేది డిగ్రీ ఆఫ్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ 3, ఇక్కడ 2, 3 అనేది హైయెస్ట్ కదా. సో ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రైట్ ఎనీ 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విత్ ద సేమ్ డిగ్రీతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అని డిగ్రీ తీసుకుంటే x³ x² y xy². ఇప్పుడు డిగ్రీ ఎంత 3. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ రాయమన్నాడు. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే మన డిస్క్రిప్షన్ కాదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ టర్మ్స్. అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా మనం లైక్ టర్మ్స్ని యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5x + 7x ఉంది కాబట్టి 5 + 7 12x అవుతుంది. ఇప్పుడు 18 + 5 + 12ab అన్ని లైక్ టర్మ్సే కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. 12 + 5 17, 17 + 18 35, 35ab. ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేయాలంటే లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు చేయాలి, అన్లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు అక్కడికే వదిలేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సింప్లిఫికేషన్ అంటే ఎట్లా చేయాలంటే లైక్ టర్మ్స్ ఉన్నాయన్నీ యాడ్ చేసుకోవాలి. అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్. అంటే సింప్లిఫై చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్లో మళ్ళీ లైక్ టర్మ్స్ అనేటివి ఏమీ రిపీట్ కావద్దు. ఇది చూడండి, ఇఫ్ నో 2 టర్మ్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ లైక్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఆర్ సింప్లిఫైడ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వేషన్ ఉంది చూసిరా, 3x² + 4x² - 5. ఇందులో ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయా, లేవు. సో ఇట్ ఈజ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే in an expression if the terms are arranged in such a way that the degrees of the terms are in descending order, then the expression is said to be in standard form. స్టాండర్డ్ ఫామ్ అంటే మనం ఇంతకుముందు డిగ్రీస్ ఒక 4 టర్మ్స్ ఉంటే డిగ్రీ చూసినాం కదా, ఆ డిగ్రీస్ అనేది హైయెస్ట్ టు లో అంటే బిగ్ టు స్మాల్ ఉంటే అది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. మనం రాసినప్పుడు ఏం రాస్తాం, x² + 2xy + y². అంటే అన్నీ 2 2 2నే, కానీ చూడడానికి ఒక ఆర్డర్లో రాసినామా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి వేరియబుల్ వాల్యూ ఏ వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలో తనే ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x² ఇఫ్ x = -1. అంటే x ప్లేస్లో మనం -1ని సబ్స్టిట్యూట్ చేయాలంతే. -1² అంటే 1, 3 1s are 3. ఓకేనా. నెక్స్ట్ x² - y + 2 ఇఫ్ x = 0 అండ్ y = -1. అంటే x ఉన్న ప్లేస్లో 0 పెట్టాలి, y ఉన్న ప్లేస్లో -1. సో 0² అంటే 0, -(-1) + 2, - into - ప్లస్. సో 1 + 2 ఎంత 3. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ గివెన్ బై a = 1/2 bh వేర్ ద బేస్ వాల్యూ ఈజ్ 12 అండ్ ద హైట్ ఈజ్ 7. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. b ప్లేస్లో 12 తీసుకోవాలి అండ్ h ప్లేస్లో 7. 2 1s are 2 6s are 6 7s are 42 square centimeters. Next try this. Find the value of the expression -9x if x is equal to -3. అంటే ఏం చేయాలి, x ఉన్న ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేయాలి. - into - ప్లస్ 9 3s are 27. ఆన్సర్ ఈజ్ 27. నెక్స్ట్ రైట్ అన్ ఎక్స్ప్రెషన్ హూజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -9. అంటే వాల్యూ అనేది -9 కావాలంట. వెన్ x ఈజ్ ఈక్వల్ టు -3. x ఈజ్ ఈక్వల్ టు -3 అయినప్పుడు పక్కన 3 ఉంటే కూడా -9 అవుతుంది కదా. సో 3x ఈజ్ ఈక్వల్ టు -9 అని రాయొచ్చు. 9 రావాలి. ఇక్కడ ఎంత ఉంది, x వాల్యూ -3 ఉంది, కానీ ఇక్కడ ఒక వాల్యూ ఏదో ఉంది తెలియదు, కానీ ఆన్సర్ మాత్రం 9 రావాలంటే -3ల నుండి -6 తీసేస్తే అయిపోతుంది. సో ఏం రాయొచ్చు, x - 6 ఈజ్ ఈక్వల్స్ టు -9 అని రాయొచ్చు. సో ఇదొక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. లేదు అంటే 3x ఈజ్ ఈక్వల్ టు -9. ఇందులో x వాల్యూ -3 పెట్టినా -9 అవుతుంది, ఇక్కడ x వాల్యూ -3 పెట్టిన ఆన్సర్ -9 వస్తుంది. సో దెర్ ఆర్
దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. కాకుండా ఎక్స్ప్రెషన్ కావాలని కాబట్టి 3x అన్న తీసుకోవచ్చు, x మైనస్ 6 అన్న తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 10.3 ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ PR ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. ఇక్కడ నుండి ఎక్కడికి 3a, సో ఇక్కడ నుండి ఇక్కడికి 2a, మొత్తం కలిపితే 3a + 2a 5a. ఫైండ్ ద పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే క్లోజ్ కావడే, అంటే ద లెంత్ ఆఫ్ ద బౌండరీ ఎలాంగ్ ఇట్స్ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకేనా. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే పెరిమీటర్ 2x + 5x + 6x ఎంత, 6 + 5 11, 11 + 2 13x. ఇది పెరిమీటర్. ఇక్కడ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఆఫ్ L + B. అవునా. లెంత్ దగ్గర 3x, బ్రెడ్త్ దగ్గర 2x, 2 ఆఫ్ 5x అంటే మొత్తం 10x. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తులేదు, సింపుల్గా పెరిమీటర్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్. ఇటు 3x అంటే ఇటు 3x, ఇటు 2x అంటే ఇటు 2x. ఎందుకు, ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో 3 + 3 6, 6 + 2 8, 8 + 2 10, మొత్తం 10x. సబ్ట్రాక్ట్ ద సెకండ్ టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్ నుండి చేయాలట. సో 8x - 5 3x. సెకండ్ టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ అన్నాడు కాబట్టి -6p, మైనస్ పెడితే 11m². 13 నుండి 2 పోతే 11, ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ లైక్ టర్మ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ మోనోమియల్స్ ఇఫ్ x = -1. సో x ప్లేస్లో -1 పెడితే -1, 4 × 1 4, -2 × 1² -2. సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వెన్ x = -1. అంటే x ప్లేస్లో ఏం పెట్టాలి, -1. 4 × -1 -1 -2 ఆఫ్ -1² -1 -1. ఓకేనా. -1² అంటే +2 +1, సో -2 అన్ని మైనస్లో ఉన్నాయి. -4 -5 -7 -8 -9 అన్నీ నెగిటివ్ నెంబర్సే కాబట్టి ఆన్సర్ ఎంత, -9. నెక్స్ట్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఇట్ సింప్లిఫైడ్ ఫామ్. ఫైండ్ ఇట్స్ వాల్యూ వెన్ x = -2. సింప్లిఫైడ్ ఫామ్ అంటే ఫస్ట్ లైక్ టర్మ్స్ డబుల్ ఉండదు. సో ఇందులో నుండి తీసేస్తే 2x², 6x + 5x అంటే 11x. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు కాన్స్టెంట్ -4 -13 అంటే -17 + 8 అంటే -9. ఇందులో x వాల్యూ ఎంత, -2. సో x ఉన్న ప్రతి చోట మనం -2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. -2² అంటే -2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -(-) +2 2 = 4, 4 2 = 8, -11 2 = 22, -9. సో 8 - 31 ఎంత, -23. సో ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా తెలుసుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. L ప్లేస్లో 9 పెట్టాలి, B ప్లేస్లో 6, 9 6 54 స్క్వేర్ సెంటీమీటర్². నెక్స్ట్ I = ఫార్ములా ఇచ్చిండు, P ఇచ్చిండు, T ఇచ్చిండు, R ఇచ్చిండు. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. P ప్లేస్లో 900 రాయాలి, T ప్లేస్లో 2 రాయాలి, R ప్లేస్లో 5/100. 2 zeros క్యాన్సిల్ అయితే 5 2 = 10, 10 9 = 90. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 90 రూపీస్.